బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం జరుగుతున్న ఈ పోరాటంలో నిరంతరం తన మేధాశక్తితో సంజీవిని పోస్తున్న అన్న సభాధ్యక్షులు చిరంజీవి గారికి, ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా ఈ న్యాయ పోరాటాన్ని జరిగేట్టు చూస్తుని తన కంకణం కట్టుకున్న న్యాయ కోవిదులు ఈశ్వరయ్య గౌడ్ గారికి, పెద్దలు జస్టిస్, ఈ ఖండాన్ని, ఈ దేశాన్ని, ప్రపంచాన్ని చాలామంది రాజులు, మహారాజులు, రారాజులు, చక్రవర్తులు ఏలారు. కానీ రాజుల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కానీ మంచివాణ్ణి మన ఊళ్ళల్లో మన పిల్లలు, మన పెద్దలు అందరూ కూడా మహారాజు అంటారు. ఆ మహారాజు విశారదన్ మహారాజు కాదు, మహారాజు ఎవరంటే మంచోళ్ళు అంటారు. మనకు తెలుసు, మన ఇళ్ళల్లో మన ఊళ్ళలో అనుకుంటాం. సాహు మహారాజ్, మహాత్మా పూలే రుణం తీర్చుకుంటానని చెప్పి ఈ తరం నాయకుడు, బీసీల ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న విశారదన్ మహారాజ్ గారికి, అట్లాగే ఈ బాలరాజనం చూస్తుంటే బాలగోపాలుడు గుర్తొస్తుంటాడు, ముద్దుగుంటాడు. బీసీ ఉద్యమ బిడ్డ బాలరాజ్ గౌడ్ గారికి, అట్లాగే కామారెడ్డిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చైర్మన్ గారు, కమిటీ సభ్యులు, మిగతా అందరికీ కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఈ సభలో మీరందరూ సామాన్యులు కాదు. అవసరమైతే ఒక్కొక్కరికి 1000 మందిని లోపల తీసుకొచ్చే సమర్థత, కార్యదక్షత ఉన్న కార్యశీలులు మీరంతా. మీ అందరికీ పేరు పేరున మీడియా మిత్రులకి దళిత బహుజన ఉద్యమాభివందనాలు. తరతరాలుగా జరిగిన మోసాన్ని, జరుగుతున్న మోసాన్ని, జరగబోయే మోసాన్ని మనం కొట్లాడితే వచ్చే లాభాన్ని చెప్పడం కోసం పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు, చెప్పారు, చెప్తారు, చెప్పబోతారు. నేను అటు జోలికి పోవట్లేదు. నేను ఇక్కడికి స్పీచ్లు ఇవ్వడానికి, మాట్లాడడానికి రాలేదు. నేను మీకు ఒక కథ చెప్పడానికి వచ్చిన. కురుక్షేత్ర యుద్ధంలో బలిపీఠం ఎక్కిన మహావీరుడి కథ చెప్పడానికి వచ్చిన. జయం మందిర సినిమా తర్వాత మీ అందరిలో కొంతమంది గుర్తే ఉండే ఉంటుంది. దళిత బహుజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పిన ఏకైక భారతీయ సినిమా జయం మందిర సినిమా. 25 సంవత్సరాల ముందు తీసినది. ఆ సినిమా తర్వాత చాలా కాలం మదన పడతా ఉన్నా, ఈ కంటిన్యూషన్ జరగాలి, జరగట్లేదు అనేది. 2009 ఎలక్షన్కు ముందు మా ఊరి పోయినా. మాది నల్గొండ జిల్లా. మా నల్గొండ జిల్లా ఇక్కడ ఉన్నారేమో, మా నల్గొండ జిల్లాలో ఉంటారేమో, సామాజిక న్యాయానికి పెట్టింది పేరు. ఎంత గొప్ప సామాజిక న్యాయం ఉంటుందంటే, మా జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలో అదే నాయకులు ఉంటారు, వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు. సిపిఎంలో వాళ్ళే, సిపిఐలో వాళ్ళే, కాంగ్రెస్లో వాళ్ళే, టీఆర్ఎస్లో వాళ్ళే, టీడీపీలో వాళ్ళే, బీజేపీలో వాళ్ళే. ఒకే కులం ఉంటుంది మా జిల్లాలో. అంత సామాజిక న్యాయం పాటించే ఏకైక జిల్లా మా నల్గొండ జిల్లా. 2009 ఎలక్షన్కు ముందు మా ఊరు పోయినప్పుడు, ఇందాక మిత్రుడు గుర్తు చేశారు మా రోజు వినని, చాలామంది వస్తుంటారు మా ఇంటికి ఫ్రెండ్స్ని వెళ్ళినప్పుడు. మా రోజు విన్న బ్యాచ్, ఆయనతో పనిచేసిన వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నప్పుడు, అన్న నువ్వు జయమందిర సినిమా చాలా రోజులు అయిపోయింది, మర్చిపోయినావు. ఈ జిల్లాలో చూడన్నా రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, ఒక్కడన్నా బీసీ లేదు. పాపం 3 కాన్స్టిట్యున్సీలు ఎస్సీ ఎస్టీలే ఉన్నాయి, అవి తప్ప మిగతా అంతా కూడా ఒకే కులం ఉంది, ఏదైనా చెయ్యన్నా అన్నారు. ఇప్పుడు సినిమా ఏం తీయలేము రా నాయన, మనము తీసిన సినిమాకే దాని రిజల్ట్స్ కనపడుతున్నాయి. నాకు తీసిన సినిమాకి సంబంధించిన రిజల్ట్స్ కనపడుతున్నాయి. సరే ఆలోచిద్దాంలే అనుకున్నాం. అనుకున్న తర్వాత అది మెదడులో తిరుగుతూ ఉంది. ఏదో చేయాలి, ఎందుకు ఊరుకోవాలి, మనం కూడా చేయకపోతే ఎట్లా అని ఏదో తొలుస్తూ ఉంది. ఆ సమయంలో సౌదా అని నా మిత్రుడు బర్బరీకుడు అని ఒక జానపద గాథను రాశాడు. ఆయన భార్య కలిసి
అతను పద్మశాలి, ఆయన భార్య యాదవ కులంలో పుట్టిన ఒక అమ్మాయి. టైం లేదు, సమయం ఉంది మిత్రమా, ఇక్కడ చెప్పడానికే వచ్చిన లేదు, ఇక్కడ నేను చెప్పడానికే వచ్చిన, ఎందుకంటే ఇది చెప్పకపోతే తప్పు చేస్తామని అవుతుంది కాబట్టి చెప్పడానికి వచ్చిన. అయితే ఆ బర్బరీకుడు అనే కథ నేను గద్రన్న అందరం కలిసి చదివినాం. దాన్ని నాటకంగా రవీంద్ర భారతిలో వేయటం జరిగింది. అది మూలంగా తీసుకొని సమకాలిక రాజకీయాలని దాంట్లో జోడించి బర్బరీకుడు అనే కథ ఒక నాటక సినిమా తీసే సమయం లేదు కాబట్టి ఒక నాటక రూపంలో ప్రదర్శించాలని డిసైడ్ అయిపోయినా. గద్రన్నతో మాట్లాడినా, అన్న ఇట్లా అనుకుంటానంటే చాలా బాగుంటుందిరా, దాన్ని కొంచెం రీఫ్రెష్ చేసి కొంచెం మీ నల్గొండ జిల్లాకు సంబంధించినట్టుగా దాంట్లో ఏర్చి కూర్చేయమన్నారు. అది 4 సెంటర్లలో వేయడానికి డిసైడ్ అయిపోయి కోదాడు, నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట. ఎందుకంటే ఆ కళాకారులు టీవీ సీరియల్లో, సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి నటిస్తూ ఉంటారు కాబట్టి ఆ 4 ప్లేస్లకు మాత్రమే టైం ఇవ్వగలిగారు ఒక వారం రోజులు. సరే అయినా పర్లేదు మేజర్ సెంటర్లో చేద్దామని చెప్పి గద్రన్న నేను కలిసి కోదాల్లో మొదలుపెట్టాం. అక్కడ జిల్లా మొత్తం జయమందిర సినిమా చేసిన డైరెక్టర్ నాటకం వేయిస్తున్నాడు అనేది జిల్లా మొత్తం ఒక వార్త అయిపోయింది. కోదాల్లో వేయగానే జిల్లాలో ప్రకంపనలు మొదలైనాయి. ఆ నాటకం జరుగుతున్న 3 గంటల సేపు వచ్చిన ప్రేక్షకుల్లో, వచ్చిన ఉద్యమకారుల్లో, వచ్చిన బహుజనుల్లో ఒక ఉద్వేగం మొదలైంది. అక్కడి నుంచి సూర్యాపేట పోయినాం, అక్కడి నుంచి నల్గొండ పోయినాం, అక్కడి నుంచి మిర్యాలగూడకు వచ్చినాం. మిర్యాలగూడకు వచ్చిన తర్వాత ఆ మిర్యాలగూడ సభలో చాలామందికి ఇంక ఇది కంటిన్యూ అయితే కష్టం అనిపించింది. అగ్రకుల నేతలకి చాలామంది నన్ను హాలియాలో వేయమని అడుగుతూ ఉన్నారు. అక్కడ డిమాండ్ చేశారు మిర్యాలగూడలో. నేను అప్పుడే స్టేజ్ మీద చెప్పిన, నేను లేదు వీళ్ళకి అవకాశం లేదు, వీళ్ళు సీరియల్స్లో కమిటీ అయ్యారు కాబట్టి వేయలేనని చెప్పాను. కానీ ఈ వార్త ఆ నోట ఈ నోట వెళ్ళిపోయి కురువృద్ధుడు మహాపండితుడైన రాజకీయ పండితుడు జానారెడ్డి గారి చెవిన పడింది. ఈ నా కొడుకు ఎక్కడ ఈ ఆలియాకి వస్తాడేమో, ఈ నాగార్జున సాగర్కి వచ్చి మళ్ళీ బర్బరీ కూడా వేస్తే మా పరిస్థితి ఏందో, ఇక్కడేమో గొల్లోలు ఎక్కువ, వాళ్ళ ఓట్లు లేకపోతే నేను గెలవను, ఆల్రెడీ రామూర్తి యాదవ్ అని నన్ను ఓడించిండు కాబట్టి వీళ్ళు రాకుండా చేయాలనుకున్నాడు. ఆయన నాకు నేరుగా ఫోన్ చేయకుండా, నాకు పరిచయమే, నేనంటే ఆయనకి ఇష్టమే, ఆయనంటే కూడా నాకు ఇష్టమే. ఆయన నాకు చేయకుండా గద్రన్నకు ఫోన్ చేసిండు. ఎందుకంటే గద్రన్న ఆయన హోమ్ మినిస్టర్, ఆ రోజు గద్రన్న కేసులు ఉన్నాయి. గద్రన్న ఫోన్ చేసి ఇట్లా ఏదో బర్బరీకుడట, మొత్తం అగ్రవర్ణాలను తిడుతుర్రట, అదట ఏంది అని అంటే, అవును అది చాలా మంచి కదా, ఒక బలిపీఠం ఎక్కిన యోధుడు కదా అంటే, మరి చెలకుర్తికి వస్తున్నట్టు కదా, హాలియాలో వేస్తున్నట్టు కదా అంటే, మరి నాకు తెలిసి అయితే రావట్లేదు, వాళ్ళ టైం లేదు, కానీ వాడు ఏదో ఒక రోజు వస్తాడని చెప్పిండు. ఎందుకు చెప్పాలి గద్రానికి పనిపాటు లేకుండా? ఏదో ఒక రోజు వస్తాడంటే ఆ కాన్స్టిట్యున్సీలో నిమ్మల రాములు గారనే బయటికి పంపించిన జానారెడ్డి గారు నిమ్మల శంకర్ని వదిలిపెడతాడా? ఆ యుద్ధం నాది కాదు కాబట్టి నేను ఎదురుపడలేదు. ఆ యుద్ధం చేసిన రోజు మాత్రం ఏదో ఒక రోజు తెచ్చుకుంటా, వస్తా, సమాధానం చెప్తా. అయితే బర్బరీ కథకు వద్దాం. కురుక్షేత్ర యుద్ధం, కృష్ణుడు పోయిండు, సంధి కోసం పోయి యుద్ధాన్ని ప్రకటించిండు. ఎందుకంటే ధర్మరాజు మనసులో యుద్ధం చేయాలంది కాబట్టి ఆయన మనసులో మాట కృష్ణుడు చెప్పిండు, వచ్చిండు. ఇప్పుడు ఒక అడవిలో దండకార్యంలో ఒక గూడెంలో ఒక అద్భుతమైన దండోరా మోగింది, ఓ తుడు మోగుతుంది. ఆ మోగుతున్న సందర్భంలో ఒక అమ్మవారి విగ్రహం దగ్గర ఆ గూడెలకు సంబంధించిన మొత్తం వచ్చారు. ఒక తల్లి, ఆ తల్లి పేరు జగ్ని, ఆమె కొడుకే బర్బరీకుడు. ఈ బర్బరీకుడు తండ్రి ఎవరంటే భీముడు. ఈ పాండవులు అడవులలో ఉన్నప్పుడు వాళ్లకు రక్షణ ఇచ్చింది ఆ దండకార్య కోయలు, గోండ్లు, చెంచులు, వీళ్ళే గిరిజనులే, ఆదివాసులే, మూలవాసులే వాళ్ళకి రక్షణ. కాబట్టి వాళ్ళ రక్షణ కోరితే ఇస్తారో లేదోనని వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నారు. భీముడికి జగ్నికి పుట్టిన కొడుకే బర్బరీకుడు. ఇప్పుడు ఆ బర్బరీకుడికి ఆ తల్లి భీముడు గద ఎత్తితే ఎంత యుద్ధం చేయగలుగుతాడో, ఎంతమందిని కొట్టగలుగుతాడో దానికి మించి 1000 రెట్ల మందిని కొట్టగల గదా యుద్ధాన్ని నేర్పింది తల్లి. అర్జునుడు విల్లుకు పెడితే
ఎంత అపారమైన యుద్ధం చేయగలుగుతాడో అంతకు 10 రెట్ల విల్లును వెలిక పెట్టడం నేర్పింది తల్లి. ఎందుకంటే బర్బరీకుడు గాలిలో ఎగురుతున్న పక్షిని చూడకుండా కొట్టగలడు, రెప్ప పాటు వేయకుండా. అట్లాంటి యుద్ధం నేర్పింది ఆ తల్లి. కత్తుల్ని, కత్తి యుద్ధం, డాలు యుద్ధం, అనేక యుద్ధాలు నేర్పింది. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది కాబట్టి అమ్మవారి తను నమ్ముకున్న దేవత యొక్క బొట్టు తీసి తిలకం దిద్ది, నాయనా నువ్వు వెళ్ళిపోయి పాండవులను గెలిపించుకురమ్మంది. ఆ తల్లికి మాట ఇచ్చిండు, అమ్మ మా నాయన్ని మా పెదనాయన్ని వచ్చి నేను గెలిపించుకొని వస్తానని మాట ఇచ్చి బయలుదేరాడు. దట్టకార్యంలో వెళ్ళిపోతున్నాడు, అండకార్యంలో అరణ్యంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు యుద్ధాన్ని ప్రకటించి వచ్చిన కృష్ణుడు పర్వతమంతా శరీరాన్ని వేసుకొని ఒక అద్భుతమైన పర్వతానికి ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు. ఆ పడుకొని ఉన్న కృష్ణుడికి ఆ పర్వతం ఒక కదలికి వచ్చింది, ప్రకంపనలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే బర్బరీకుడు ఆ అరణ్యంలో అడుగు పెట్టాడు. వాడు అడుగు పెడితేనే పర్వతాలు ప్రకంపనలు జరిగేంత శక్తివంతుడు. ఒక్కసారి ఉలికిపడ్డ కృష్ణుడు ఎవడు వీడు అని చెప్పేసి ఆలోచించి ఇటు తిరిగ్గానే ఒక అద్భుతమైన పిల్లనగ్రో వినిపించింది. అద్భుతమైన సంగీతానికి నాకంటే గొప్పగా వీడు వేణుగానం వినిపిస్తున్నాడు అని చెప్పి ఎదుక్కుంటూ వెళితే ఆయనను చూసి కన్నయ్య నువ్వు అని అక్కున చేర్చుకున్నాడు బర్బరీకుడు. నన్ను ఎట్లా గుర్తుపట్టావు అంటే మా అమ్మ చెప్పింది, అన్ని విద్యలు నేర్పింది, అన్ని విద్యల్ని పాస్ చేసింది, మార్కులు వేసింది, కానీ పిల్లలకో వాయిస్తే మాత్రం నాకు మార్కులు వేయలేదు, ఎందుకంటే నీకు మార్కులు వేసేది నీ తప్పులు దిద్దేది కృష్ణుడు మాత్రమే అని చెప్పింది అని చెప్పి, కాబట్టే నువ్వే నా సర్దిద్దాల కృష్ణయ్య అని చెప్పి అయిపోయింది. కానీ ఇది చెప్పబోతే తప్పు అయిపోతుంది. ఏం లేదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉట్టుకిన టైంపాస్లకు నినాదాలు వేయడానికి రారు. ఏదైనా తెలుసుకోవాలి, జ్ఞానబోధ జరగాలి, ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. ఎందుకంటే వెళ్ళగానే మనం పోరాటం చేస్తున్నాం అని చెప్పుకోవటం కాకుండా ఈ బీజాలు నాటాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు అడిగిండు. ఇట్లా యుద్ధం జరగబోతుందట, మా పెదనాయన్ని మా నాయన్ని గెలిపించాలని పోతున్నా అన్నాడు. లోపల నవ్వుకున్నాడు. సరే నీ దారి నీది నువ్వు పోయిన తర్వాత వస్తాయని పంపించిండు. బర్బరీకుడు పాండవుల గుడారాల దగ్గరికి అలా ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళంగానే తండ్రిని, నాయన నువ్వు నేను జగ్ని కొడుకున్నాను కానీ తండ్రి కౌలించుకున్నాడు. పెదనాయన దండం పెట్టిండు, చిన్న అందరూ దండం పెట్టిండు. దండం పెట్టి ఒకటే మాట చెప్పిండు, మా అమ్మ చెప్పింది మిమ్మల్ని గెలిపించరమ్మని, మీ చేతికి మట్టి అందకుండా నేను కౌరవులు 1,00,000 మంది రాని, 1000 మంది రాని, 1,00,00,000 మంది రాని నేను గెలిచి వస్తా, నాకు అప్పచెప్పడానికి పంపించండి అంటున్నాడు, నాకు అనుమతి ఇవ్వంటున్నాడు. వీళ్ళు షాక్ అయినరు. ఈ నా కొడుకు గిరిజన నా కొడుకు అడవి నుంచి వచ్చినోడు, వీడు యుద్ధం చేసి గెలిపిస్తే రాజు వాడవుతాడు, అది రాజధర్మం. ఎవడు యుద్ధం చేసి గెలిస్తే వాడే రాజు. ఇప్పుడు వీడు గెలిస్తే వీడు రాజు అవుతాడు కదా. ఈ 5గురు అనుకొని సరైన గుడారం ఉందిరా పక్కన పడుకో రేపు పిలుస్తాను పంపించారు. ఈలోపు యుద్ధం మొదలవుతుంది, యుద్ధ ప్రక్రియ మొదలవుతున్నప్పుడు బ్రహ్మ వచ్చాడు, బ్రాహ్మణోత్తముడు. అయ్యా మీరు యుద్ధం గెలవాలంటే ఒక బలి చేయాలి. ఈ బలికి ఒక 4 అరువులు, వాటిల్లో బ్రాహ్మణుడు నేను, ఇక కృష్ణుడు, అర్జునుడు, మహాబలవంతుడు, ధర్మం మర్మం తెలియనివాడు, ఒక మహావీరుడు బర్బరీకుడు. ఈ 4 యుద్ధానికి బలైతే మీ యుద్ధం గెలుస్తున్నారు. అప్పుడు బ్రాహ్మణుని చూసి నన్ను బలిగమంటారంటే అర్జునుడు ఏమంటాడంటే, ధర్మరాజు అసలు బ్రాహ్మణోత్తని బలిస్తే మహాపాపం, అది ఆ రాజ్యం మాకెందుకు అంటాడు. మరి కృష్ణుని బలిద్దామంటే కృష్ణుడు లేకపోతే యుద్ధమే లేదు, మాకు కృష్ణుడు ఎట్లా బలిస్తాం అంటాడు. మరి అర్జునుని బలిద్దామంటే అర్జునుడి కోసం యుద్ధం చేసేది, మా కోసం యుద్ధం చేసుకుంటే అర్జును ఎట్లా బలిద్దాం అంటాడు. మరి ఎవరిని అంటే బర్బరీకుడు ఉన్నాడుగా పోయి అడగండి అంటాడు. ఇది ధర్మం. ధర్మరాజు చేసిన ధర్మం ఏంటంటే బలి పశువుని బర్బరీకుని కోరాడు. దీనికి రాయబారం ఎవరు చేయాలి? కృష్ణుడు చేయాలి. కృష్ణుడు పోయాడు. రే బర్బరీక, ఇట్లా జరిగిందిరా సమావేశం, బాపనాయన చేస్తేనేమో మహాపాపం అన్నారు, నన్నేమో వద్దంటున్నారు, మరి అర్జునుడు లేకపోతే అసలు ఈ రాజ్యం ఎందుకు అంటున్నారు, మరి నిన్ను అడిగారు నువ్వు చేస్తావని అడిగారు. నేను యుద్ధంలో బలి ఇస్తే మా పెదనాయన గెలుస్తాడా అన్నావు, గెలుస్తారా అన్నావు, అయితే ఇస్తా అన్నాడు. వారు పిచ్చి నా కొడక, నువ్వు పాండవుల్ని కౌరవులు ఇద్దరు కలిసి ఎదురొస్తే
ఇద్దరిని గెలవగలిగిన సమర్థత శక్తి నీకుందిరా, నేను పని చేస్తా, నేను నీతో ఉంటా, ఇద్దరిని కొట్టు, నేను రాజుని చేస్తా అంటాడు. ఆశ్చర్యపోతాడు బర్బరీకు. ఇద్దరిని కొట్టగలుగుతావు నువ్వు, నేను వెనక ఉంటా, నేను రాజుని చేస్తా, సింహాసనం ఎక్కిస్తా. ఆశ్చర్యపోయి నేను మా అమ్మకు మాటిచ్చాను కదా కన్నయ్య అంటాడు. ఒరి నా కొడకలారా, మీరు మాటిచ్చామని, మనం భాష చేసామని, ఓట్లు వేశారని ఇట్లే కదా మీరు మోసపోతున్నారు. అమ్మ మాట కోసం ఏందిరా, మాట నేను మారుస్తా, నేను చెప్తాను, రెడీ అవ్వమంటాడు. లేదు నేను పాండవులను గెలిపిస్తానని మాట ఇచ్చిన, కాబట్టి నేను బలివడానికి రెడీ అంటాడు బర్బరీకుడు. అది మనం ఒక మాట ఇచ్చినా, ఒక భావ బానిసత్వానికి, మనకు మంచి చేస్తే ఆ పోలాతనానికి మనం లొంగుపడతాం, బానిసత్వానికి గురవుతుంటాం, బలవుతుంటాం. సరే, అప్పుడు కృష్ణుడు అంటాడు, నీకు ఏమైనా కోరికలు ఉన్నాయని అడుగుతాడు. ఏం లేదు, యుద్ధం అంతా నేను చూడాలి, నేను చచ్చిపోయినా కూడా నా తల ఆకాశంలోంచి యుద్ధక్షేత్రాన్ని, కురుక్షేత్రం చూడాలని అడుగుతాడు. అదే నా కోరిక, ఇంకేం లేదంటాడు. సరే అంటాడు, బలిస్తారు. నేను షార్ట్ ఫామ్, సమయం లేదు కాబట్టి చాలా స్పీడ్గా షార్ట్ ఫామ్లో చెప్తున్నాను, మీకు అర్థం చేసుకుంటారు అనుకుంటా. అర్థమవుతుందా? బలి అయిపోయింది, యుద్ధం మొదలైంది. బర్బరీకుడు తల ఆకాశం నుంచి నేల మీద ఉన్న యుద్ధాన్ని చూస్తుంది. ఎన్ని అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయో కళ్ళతో చూస్తున్నాడు. శకుని పెట్టి ఒక ఆయన చంపినరు, అశ్వత్థామ కుంజర అని అబద్ధం ఆడి ఇంకో ఆయన చంపినరు. క్షత్రియుడు కుంతీదేవి కడుపున పుట్టిన సూర్యుడు తండ్రి అయినా ఒక బెస్త తల్లి బెస్త తండ్రి పెంచారనే నెపంతో అతన్ని శూద్రుని చేశారు, కర్ణుని. కాబట్టి శూద్రుడు రాజ్యానికి అర్హుడు కాదు, కాబట్టి వాని కవచ కుండలాలు తల్లి, కన్న తల్లి తీసుకొచ్చి ఇచ్చింది. అంటే ఇది ఎంత ధర్మయుద్ధం ఆలోచించండి. యుద్ధం అయిపోయింది, పాండవులు గెలిచిండ్రు. ఇప్పుడు ఆకాశంలోంచి చూస్తున్నాడు బర్బరీకుడు. యుద్ధాన్ని మొత్తం చూసిన బర్బరీకుడు, తల్లి వచ్చింది, నా కొడుకు ఎక్కడున్నాడు, గెలిచిన యుద్ధంలో నా కొడుకు ఎక్కడ, తండ్రి రోధిస్తూ ఉంది శవాలను చూస్తూ, తల్లిని చూస్తూ కన్నీరు పెడుతుంది పైన తల. కృష్ణయ్య, నన్ను ప్రశ్న అడుగుతానన్నాడు. అడుగు అన్నాడు. ఈ రాజ్యం ఎవరిది అన్నాడు. క్షత్రియులది అన్నాడు కృష్ణుడు. ఈ రాజ్యం ఎవరి కోసం అన్నాడు. క్షత్రియుల కోసం అన్నాడు కృష్ణుడు. మేమెవరో ఈ రాజ్యంలో అన్నాడు. మీరు బలి పశువులురా అన్నాడు. మేము బాగుపడేది ఎప్పుడు అన్నాడు. ఈ రాజ్యం మీకు వచ్చినప్పుడు అన్నాడు. ఈ రాజ్యం మాకు ఎప్పుడు వస్తుందని అడిగాడు. మీరు యుద్ధం చేసినప్పుడు అన్నాడు. మేము యుద్ధం ఎప్పుడు చేసినప్పుడు అన్నాడు. మీ యుద్ధం చేయాలని మీకు తెలిసినప్పుడు అన్నాడు. మనం యుద్ధం చేయాలని తెలిసిందా? ఇప్పుడు మనం యుద్ధం చేయాలని తెలిసిందా? మనం యుద్ధం చేద్దామా? ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేద్దామా? చేయాలి. అందుకోసమే వచ్చిన ఈ 4 మాటలు చెప్పడం కోసం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోరుకున్న రాజకీయ పార్టీలన్నీ కూడా తెలంగాణ మద్దతు ప్రకటించినాయి. ఈరోజు ఈ బీసీ ఉద్యమానికి 42% రిజర్వేషన్లకి అన్ని పార్టీలు ప్రకటించినాయి మద్దతు. కానీ ఇది చట్టసభలో నిర్ణయం జరగాలి, పార్లమెంట్లో నిర్ణయం జరగాలి. ఈ శీతాకాల సమావేశాల్లో ఎవరైతే ఇస్తామని మాట ఇచ్చారో ఆ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసి పార్లమెంటును స్తంభింపజేయాలి. ఎవరు మద్దతు పలికారో ఆ పార్లమెంటు సభ్యులు కూడా రాజీనామా చేసి పార్లమెంట్ను స్తంభించాలి. ఈ వేదికగా నేను వ్యక్తిగతంగా ఇది కోరుకుంటున్నా, ఈ డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ పూలే, థ్యాంక్ యూ, జై భీమ్, జై పూలే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మధ్య అధికార్ యాప్ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్ను రిలీజ్ చేయాల్సిందిగా ఎర్రమాద వెంకన్న గారు తయారు చేశారు. అది జస్టిస్ గారిని రిలీజ్ చేయాల్సిందిగా కోరుచున్నాను.